స్కిల్స్ అంటే నైపుణ్యాన్ని పెంచుకోవడం. బిజినెస్ స్కిల్స్ అంటే ఆ బిజినెస్ లో నైపుణ్యాన్ని పెంచుకోవాలి. నైపుణ్యాన్ని పెంచుకోవాలంటే ఎలా చేయాలో కూడా మనకు తెలియాలి. అది తెలియకుండా మనం నైపుణ్యాన్ని పెంచుకోవడం రాదు. మంచేదో తెలిస్తే చెడు ఏందనేది తెలుస్తుంది. ఓకేనా? మంచేదో తెలియకుండా చెడు అని చెప్పలేం. ఓకే. కాబట్టి ఇక్కడ వెస్టేజ్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే, మనం ఎలా వర్క్ చేయాలో తెలుసుకుంటే, అక్కడ దాంట్లో ప్రావీణ్యము లేదా నైపుణ్యం అనేది పెంపొందించుకొని మనం సక్సెస్ అవ్వచ్చు. మరి అఖండ విజయం సాధించాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌లో అట్ ద సేమ్ టైమ్ మనం వెస్టేజ్ గురించి మాట్లాడదాం. వెస్టేజ్‌లో అఖండ విజయం సాధించడానికి మనం ఫాలో అవ్వాల్సిన ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. ఆ 5 స్టెప్స్ గనక మనం ఫాలో అవుతే ఒక డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయిన వ్యక్తి ఒక మెంటర్‌గా, ఒక టాప్ ఇన్‌కమ్ ఎర్నర్‌గా మారొచ్చు. చూద్దాం ఏంటనేది. ఇక్కడ 5 స్టెప్స్ ఫర్ సక్సెస్ అనుకుంటే ఫస్ట్‌దొచ్చి గ్రౌండ్ వర్క్. రెండోది డూప్లికేషన్, టీమ్ బిల్డింగ్, లీడర్స్ బిల్డింగ్, మాస్టర్స్ బిల్డింగ్. ఇక్కడ ఫస్టు, సెకండు, థర్డ్ అనేది ఈ 3 పాయింట్లు కొత్త వాళ్ళకి చాలా చాలా అవసరం. 3, 4, 5 సీనియర్‌లకి చాలా చాలా అవసరం. ఇది రెందరికీ ఉపయోగపడే టాపిక్కు. కాబట్టి ఈ టాపిక్‌ని బాగా ఉపయోగించుకోండి. ఫస్ట్ గ్రౌండ్ వర్క్. గ్రౌండ్ వర్క్ అనగానే మనం ఏం చేయాలి? ఈరోజు అంటే ఈ గ్రౌండ్ వర్క్ అనేది కొత్త వాళ్ళకి తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ పాత వాళ్ళు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఆ వర్క్ ఎలా నేర్పించాలో తెలుసుకోవాలి. తెలిస్తేనే సక్సెస్ అవుతాం. కాబట్టి కొత్త వాళ్ళు గాని, పాత వాళ్ళు గాని ఎవరైనా సరే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ సీనియర్ లీడర్స్ ప్రతి ఒక్కరు దీన్ని మనం ఫాలో అవ్వాలి. గ్రౌండ్ వర్క్. ఏం చేయాలి గ్రౌండ్ వర్కు? డ్రీమ్ బిల్డ్ చేయాలి ఫస్ట్. ఒక పర్సన్ వెస్టేజ్‌లోకి తీసుకొచ్చాము, జాయిన్ చేశాము. జాయిన్ చేయగానే మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ప్రొడక్ట్ కొనిపించేసి, తర్వాత చిన్నగా నువ్వు క్లాసులు విను. లేదంటే నువ్వు ఎవరికైనా తెలిసినోళ్ళకి చెప్పు. మేమొచ్చి క్లాస్ చెప్తామని జెప్పేసి చాలా మంది దగ్గర జరిగే పని ఇది. తప్పేమి కాదు. కరెక్టే. ఫస్ట్ ప్రోడక్ట్ కొంటే క్వాలిటీ తెలుస్తదన్న ఉద్దేశంతోనే కొనిపిస్తారు. తర్వాత రెండోదొచ్చేసి క్లాసులు వింటూ నాలెడ్జ్ వస్తది కాబట్టి క్లాసులు వింటూ ఉండు. తర్వాత నీకు తెలిసినోళ్ళకి చెప్పు. మేమొచ్చి క్లాస్ చెప్తామనేది ఈ 3 రైట్ పాయింట్సే. అయితే ఈ 3 రైట్ పాయింట్స్‌లో కొత్త వాళ్ళకి మన దగ్గర జరిగే మిస్టేక్ ఏందంటే ఫాలో అప్. ఆ 3 వాళ్ళు ఎలా చేస్తున్నారనేది ఒక లీడర్ అనేది వ్యక్తి ఫాలో అప్ చేయకపోవడం వల్ల ఇక్కడ మన ఫెయిల్యూర్ వస్తుంది. కొత్త వ్యక్తి వచ్చాడు. అతని ప్రొడక్ట్‌లు కొనిపించాం. తర్వాత అతనితో మనం మాట్లాడడానికి కుదరట్లేదు. ఎందుకంటే మనము టోటల్ టీమ్‌ని హ్యాండిల్ చేయడంలో కావచ్చు, లేదంటే డీమోటివేట్‌లో ఉన్నోళ్ళని యాక్టివేట్ చేయడంలో కావచ్చు, లేదంటే కొత్త వాళ్ళని ఇంకా కొత్త ఐడియాలు తీసుకొచ్చి వాళ్ళ కింద చేయాలనే తపన కావచ్చు, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బిజీ షెడ్యూల్ కావచ్చు. ఏ కారణం చేత అయినా సరే అతన్ని ఫాలో అప్పుడు చేయడం అనేది మిస్ అవుతుంది. ఏంటి ఫాలో అప్ అంటే, ఈరోజు ప్రోడక్ట్ కొనుక్కునే వ్యక్తి ఒక 2, 3 డేస్‌లో ఫోను చేసి అంటే ఫోను చేసి ప్రోడక్ట్ క్వాలిటీ కనుక్కోవాలి అంటే, వెంటనే ఫోను చేసి "హలో ఫలానా శ్రీనివాస్ ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్" అని చెప్పడం కాకోకుండా, అతనితో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఫ్యామిలీ రిలేషన్. మనసుతో కూడుకున్న రిలేషన్ మెయింటైన్ చేయాలి. అతను ఒక మన వెస్టేజ్ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా భావించి, అతనితో మనము క్లోజ్‌గా డీల్ చేస్తూ అంటే శ్రీనివాస్‌ని ఒక ఫ్యామిలీ మెంబర్‌తో మనం ఎలా ఉంటాం? ఎవరన్నా ఒక కొద్ది రోజుల తర్వాత మన బంధువులొస్తే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? బాగున్నారా? ఫ్యామిలీ విషయాలేంటి? మంచి చెడులని తెలుసుకుంటాం గదా! ఆప్యాయంగా పలకరిస్తాం గదా! అలా మనం వాళ్ళని పలకరిస్తూ ప్రెజెంట్ ప్రొడక్ట్స్ తీసుకున్నావు గదా! ఎలా ఉన్నాయి అని జెప్పాలి. అంతే గదా! మా అప్లైనరు ప్రొడక్ట్‌లు ఎలా ఉన్నాయి కనుక్కోమనండి టక్‌మని ఫోను చేసి ఏడున్నాడో గూడా తెలుసుకోకుండా, ఏ బిజీలో ఉన్నాడో తెలియకుండా, ఏ ప్రాబ్లమ్స్‌లో ఉన్నాడో గూడా తెలియకుండా, మనము వెంటనే ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయంటే, అక్కడి నుంచి మనం ఆశించినంత రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే. కాబట్టి ఫాలో అప్ చేయాలి. చేసేటప్పుడు వాళ్ళు ఏ కండిషన్‌లో ఉన్నారో కూడా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఈ ఫాలో అప్ చేయకపోతే ఏమవుతుందంటే, మనం బిజీ షెడ్యూల్‌లో ఈ మంత్ ప్రోడక్ట్ కొనిపిస్తున్నాం. 15, 20 తారీఖు అవుతుంది. నెక్స్ట్ మంత్ ఎళ్ళేసి ప కన్సిస్టెన్సీ ఆఫర్ క్లోజ్ అవుతుందని జెప్పేసి, మనం కొను అని ప్రెషర్ చేయాల్సిన పరిస్థితి గూడా వస్తుంది. అదే ఈ మధ్యలో అతను క్లాసులు వింటున్నాడా లేదా? కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా తెలుసుకున్నాడా లేదా? ఫాస్ట్ చార్ట్ 8% కూడా తెలుసుకున్నాడా లేదా? అనేది మనం తెలుసుకొని, ఈరోజు ఏ క్లాస్ విన్నావు? ఏం అర్థమైంది? అర్థం కాని సబ్జెక్ట్ ఏంది? అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పేసి, అతనికి 1 మంత్‌లో కంప్లీట్ అవేర్‌నెస్ వస్తే
నెక్స్ట్ మంత్ ఆయన కొనాలని మనం ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు. తనకు తెలుసు కన్‌స్టెంట్ షాప్‌లో కొంటే నీకు లాభం ఉంటదని చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఈ మంత్ ఆల్రెడీ అనుకోకుండా 100 పీవీ కొన్నావు. నెక్స్ట్ మంత్ నువ్వు 14 లోపే కొనాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి మన ఫాలో అప్‌లో భాగంగానే కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి, అతను ఆటోమేటిక్‌గా ఏం చేయాలో అతనికి తెలుస్తుంది. ఈ ఫాలో అప్ అనేది మనకి మిస్ అవ్వడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కొనిపిస్తున్నాం. రేపు మాట్లాడదాం, రేపు మాట్లాడదాం, రేపు మాట్లాడదాం అనే ఉద్దేశంతో మన బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు మిస్ అవ్వడము. నెక్స్ట్ మంత్ చూస్తూనే మంత్ ఎండ్‌కి రావడము. వాళ్ళకి ఈ మధ్యలో ఈ క్లాసులు ఏదో ఒక రోజు వినడము, 2 రోజులు మానేయడము, విన్నప్పుడు కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టి వినకపోవడము. ఇట్లా ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళకి దాని గురించి నాలెడ్జ్ తెలియకపోవడం వల్ల నెక్స్ట్ మంత్ ఎళ్లి నువ్వు మరీ 100 పీవీ కొనాలంటే అక్కడ చాలా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఉన్నాయి గదా! మొన్ననే కొన్నాం గదా! అయిపోయిన తర్వాత కొనాలి గదా! అని ఇంట్లో నుంచి సమస్యలొస్తాయి. అప్పుడు వాళ్ళు ఇంట్లోనే చెప్పలేక, ఇక్కడ అప్లైనర్‌కి చెప్పలేక మధ్యలో ఫోన్‌లు లిఫ్ట్ చేయడం అనేది గూడా మానేయడం జరుగుతుంది. ఈ పరిస్థితి రాకూడదంటే ఒక సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి ఫస్ట్ చేయాల్సిందేంటంటే, వాళ్ళని ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళ దగ్గరికెళ్ళొద్దు. ఉన్న వ్యక్తిని స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత కొత్త వ్యక్తికెళ్ళాలి. ఉన్న వ్యక్తిని వదిలేసి కొత్త వ్యక్తి దగ్గరికెళ్ళావా, ఉన్నది ఊడిపోతూ ఉంటుంది. కొత్తదొచ్చి అతుక్కుంటుంది. మళ్ళీ ఇంకో కొత్తది తెచ్చేలోపు ఇది ఊడిపోతా ఉంటుంది లింకు. అందువల్ల ఉన్న వ్యక్తిని స్ట్రాంగ్‌గా చేసుకొని, ఇతనితో ఫాలో అప్ వర్క్ మాట్లాడిన తర్వాత, మిగిలిన టైం వీలు కల్పించుకొని, ఏదో ఒక కొత్త వ్యక్తికైనా మాట్లాడాలనే ఉద్దేశంతో మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేసే క్రమంలో మనం ఏం చేయాలంటే, వచ్చిన వ్యక్తి గూడా అతను ఒక క్లాస్‌లో విని నేర్చుకోవాలి అని తపన రావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనిలో ఒక డ్రీమ్ బిల్డ్ చేయాలి. మనం ఫాలో అప్ చేత్తాం. తనకు అతను కూడా సపోర్ట్ చేయాలి గదా! లీడర్‌గా ఫాలో అప్ చేస్తాం. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్‌గా అతను మనతో కోఆర్డినేట్ చేసుకొని, మనతో మాట్లాడడానికి టైమ్ ఇచ్చి, మనం చెప్పింది ఫాలో అవ్వాలంటే, ఫస్ట్ అతనిలో ఒక డ్రీమ్‌ని బిల్డ్ జేయాలి. ఈ డ్రీమ్‌ని బిల్డ్ చేయకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు మనం వర్క్ చేసినా ఫెయిల్యూర్ అగైన్ సక్సెస్ అవ్వలేం. యెస్. కొత్తగా వచ్చిన వ్యక్తి డ్రీమ్ ఏంటండి? అని అనుకోవచ్చు. ఎందుకంటే మన నిజ జీవితంలో మనం డ్రీమ్స్ పెట్టుకోవడానికి అవకాశాలు లేవు. వస్తున్న సాలరీ మనకు సరిపోవట్లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి డ్రీమ్‌ని చంపుకొని బతకడం అనేది జనాలకి అలవాటైపోతుందనమాట. కాబట్టి ఇక్కడ డ్రీమ్‌ని బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలంటే పెద్ద కార్ తీసుకోవాలి, క్రౌన్ రైడర్ అవ్వాలని కాదు. మనం చేసే తప్పేందంటే 1 ఇయర్‌లో క్రౌన్ అవ్వాలి. అదే డ్రీమ్ అని పెడుతున్నాం. 1 ఇయర్‌లో క్రౌన్ రైడర్ అవ్వాలని చెప్పిన 9 నెలల్లో బ్రాంజ్ రైడర్ కూడా అవ్వడు. అలా కాబట్టి ఇక్కడ డ్రీమ్ బిల్డ్ చేయాల్సిందేంటంటే లా షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అనేవి గోల్‌ని ఏర్పాటు చేసి డ్రీమ్ ఏందంటే ఈ నెలలో నువ్వు ఏమవ్వాలి? ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వాలి. అప్పుడు ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంటి? ఈ నెలలో నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అయ్యి 8%కెళ్తే నీకు ఇన్ని బెనిఫిట్లుంటాయి. నెక్స్ట్ మంత్ నువ్వు ఇంతమందిని ఫాస్ట్ స్టార్ట్ చేసుకొని, ఆ తర్వాత మంత్ ఇంతమందిని ఇలా చేసుకుంటే నీవెలా బెనిఫిట్ పొందావో, నీ కిందున్న వాళ్ళకి ముగ్గురికి, ఇంకో ముగ్గురికి ఇప్పిస్తూ, ఆ కిందకున్న వాళ్ళకి డూప్లికేషన్ ఇస్తే, నువ్వు మూడో నెలలో బ్రాంజ్ అవుతావు. మూడో నెలలో ఇంత ఇన్‌కమ్ తీసుకుంటావు అనే ఒక డ్రీమ్ బిల్డ్ చేయాలి. అతనిలో జాయిన్ అయిన తర్వాత క్రౌన్ రైడర్ వద్దు, స్టార్ రైడర్ వద్దు, డైమండ్ రైడర్ వద్దు. ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్‌కి ఒక డ్రీమ్ బిల్డ్ చేయండి. బ్రాంజ్ డైరెక్టర్ అంటే కొద్దిగా నమ్మశక్యంగా ఉంటుంది. 5,000-10,000 సాలరీ తీసుకోవడం అంటే నమ్మశక్యంగా ఉంటుంది. అప్పటిదాకా ఆయన ఎక్కడెక్కడో జాబులు లేక ఇబ్బంది పడో, లేదంటే పొలం పని చేసో, లేదంటే చిన్న కూలి పని చేసో, లేదా ఇంకొక చిన్న జాబ్ చేసో, అతని దగ్గరికి ఇచ్చేసి నువ్వు 1,00,000 తీసుకోవాలి, 2,00,000 తీసుకోవాలి, 5,00,000 తీసుకోవాలంటే ఆ మైండ్ అనేది స్వీకరించదు మనం చెప్పే మాటలు. మనం ఏదైతే అతనికి ఇస్తున్నామో పాజిటివ్‌నెస్ అతను రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి అతనికి డ్రీమ్ మినిమం చేయాలంటే ఫస్ట్ నువ్వు బ్రాంజ్ రైడర్ అవ్వాలండి. బ్రాంజ్ అవ్వాలంటే ఈ నెలలో నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలండి. ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలంటే నీ కింద ఇంత పీవీ రావాలండి. ఈ మంత్ ఇంత, సెకండ్ మంత్ ఇంత, థర్డ్ మంత్ ఇంత పీవీ చేస్తే నువ్వు బ్రాంజ్ అవుతావు. 3 నెలల్లో బ్రాంజ్ అవ్వాలంటే ఈ మంత్‌లో నువ్వు ఇది చేస్తేనే బ్రాంజ్ అవుతావు. నువ్వు 3 నెలల్లో బ్రాంజ్ అయ్యి ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటున్నావా? లేదంటే 6 నెలల్లో బ్రాంజ్ తీసుకోవాలనుకుంటున్నావా? 9 నెలల్లో బ్రాంజ్ అవుదాం అనుకుంటున్నావా? సంవత్సరంలో బ్రాంజ్ అవుదాం అనుకుంటున్నావా? అనే విషయాన్ని మనం క్వెషన్ ఏస్తే అప్పుడు అతను ఎవరైనా డబ్బులు తీసుకోవడం నాకు 9 నెలల తర్వాత కావాలి, 12 నెలల తర్వాత కావాలి అని అడతారా? అంటారా? ఎవరైనా సరే 3 నెలల్లో డబ్బులొత్తాయంటే, కష్టం 3 నెలల్లో కావాలి సార్ అంటారు. 3 నెలల్లో నువ్వు బ్రాంజ్ అవ్వాలంటే నువ్వు ఇలా చేయాలి సార్. కాబట్టి నువ్వు శ్రద్ధగా క్లాస్ వినాలి సార్. అప్పుడప్పుడు ఫోన్ ఆన్ చేసి పక్కన తిరగకూడదు. శ్రద్ధగా లేకపోతే ఇంకో పని చేయడం కాదు. వీళ్ళు కల్పించుకొని శ్రద్ధగా వింటే నీకెలా చేయాలో క్లారిటీ వస్తుంది. ఇంకా మా సపోర్ట్ కావాలంటే మేము కూడా ఇస్తాము. నువ్వు ఖచ్చితంగా 3 నెలల్లో బ్రాంజ్ అవ్వాలి. ఈ మంత్‌లో ఇలా చేయాలి. ఈ మంత్‌లో నువ్వు చాంపియన్ డేకి రావాలి. ఒక వన్ డే వర్క్‌షాప్ రావాలి.
లేదంటే హోమ్ మీటింగ్‌లు పెట్టించుకోవాలి. ఇక్కడ ఆయన ఒక బ్రాంజ్ అవ్వాలంటే ఈ మంత్‌లో ఏమేం చేయాలో అతనికి ఒక క్లారిటీ ఇచ్చేయాలి. చాంపియన్ దగ్గర రావాలి. వస్తే ఇక్కడ కొన్ని టెస్టిమోనీలు ఇని నీలో పాజిటివ్‌నెస్ పెరిగి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగితే నువ్వు సెకండ్ మంత్‌లో బాగా టీమ్ బిల్డ్ చేస్తే థర్డ్ మంత్‌లో బ్రాంజ్ అవుతావు. ఇక్కడ చాంపియన్ దగ్గర రాలేకపోతే నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగకపోతే రెండో నెలలో రిజెక్షన్స్ వస్తే నువ్వు మొత్తం ఆపేసి మూడో నెలకి ఇంట్లోకెళ్ళిపోతావు. బ్రాంజ్ అవ్వడం కాదు జీరో అయిపోతావు. జీరో అవుతావా? హీరో అవుతావా? అనేది ఒక డ్రీమ్‌ని బిల్డ్ చేసినప్పుడు అతనిలో ఒక ఖచ్చితంగా ఒక పాజిటివ్ క్లారిటీతో కూడుకున్న డ్రీమ్ ఉండాల. గుర్తుపెట్టుకోండి. క్లారిటీ వెరీ వెరీ క్లారిటీ. ఇక్కడ క్లారిటీ లేకోకుండా కళ్ళు అంటే మనం ఏదో చెప్పాలి, పెట్టుకోవాలన్నట్టు నువ్వు ఖచ్చితంగా 6 నెలల్లో క్రౌన్ అవ్వాలి సార్. 6 నెలల్లో క్రౌన్ అవ్వి తీరాలి అని నేను చెప్పేసామనుకో, అతను కొన్ని నమ్మశక్యంగానే ఉంటాయి. అవ్వలేడు. అతనిస్తున్న టైం ఎంత? ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఓకే. కాబట్టి అతనిలో ఒక డ్రీమ్‌నైతే బిల్డ్ చేసి, అతను డిసైడ్ అవ్వాలి రేపటి నుంచి నేను క్లాస్ జాయిన్ అవుతున్నానంటే, అప్లైనర్ కోసం కాదు, నా కోసం నేను క్లాస్ జాయిన్ అవుతున్నాను. నేను ఈరోజు ఫిబ్రవరి కదా! మార్చ్ కాదు ఏప్రిల్ నేను డైరెక్టర్ అవ్వడానికి ఈరోజు నేను క్లాస్ జాయిన్ అవుతున్నాను. ఒక ఫాస్టాట్ 8% గురించి తెలుసుకోమన్నాడు. ఫాస్టాట్ 8 అవ్వాలన్నాడు. అసలు ఫాస్టాట్ 8 అంటే ఏంటి ఈరోజు క్లాస్‌లో తెలుసుకోవాలి. కన్సిస్టెన్స్ ఆఫ్‌ను వాడుకుంటే నువ్వు తొందరగా సక్సెస్ అవుతావు. కన్సిస్టెన్స్ ఆఫర్ అంటే ఏంటి అనే ఒక ఆలోచన అనేది కలుగుతుంది. ఎందుకోసం అంటే తను బ్రాంజ్ అవ్వడానికి. అప్లైనర్ క్రౌన్ అవ్వడానికి కోసం కష్టమంటే కష్టపడరు. కానీ తను బ్రాంజ్ అవ్వాలనుకుంటే ఎవరైనా గూడా అవుతది. ఈరోజు నేను నా గురించి ఆలోచిస్తాను గానీ, అప్లైనర్ గురించే నేను ఆలోచించి, నా కోసం చేసేదని ఏ వ్యక్తిలోను రాదు. ఈరోజు మనం వచ్చేసి నేను అక్కడికవ్వాలి, ఇదవ్వాలి, నేను ఇన్ని లక్షలు తీసుకోవాలి, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలంటే చేయరెవరు. ఉన్న వాస్తవం. ఇక్కడ ఇప్పిస్తే మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఎవరు మన గురించి మనం ఆలోచించొద్దు. మన కిందున్న వాళ్ళ కోసం ఇప్పించడానికి ప్రయత్నం చేసి, వాళ్ళలో డ్రీమ్ బిల్డ్ చేస్తే, వాళ్ళు వాళ్ళ కోసం కష్టపడితే ఆటోమేటిక్‌గా మనకు రావాల్సిందొస్తుంది కాబట్టి, మన టార్గెట్ ఏంటి? కిందున్న వ్యక్తికి ఒక డ్రీమ్‌ని బిల్డ్ చేయట, ఆ డ్రీమ్‌ని సక్సెస్ అవ్వడానికి మనము కలిసి పని చేయాలి. రెండోది గోల్. ఆ డ్రీమ్‌ని బిల్డ్ చేసాం. ఇందాక దీంట్లోనే గోల్ గూడా వచ్చేసింది. 3 నెలల్లో మనం బ్రాంజ్ అవ్వాలి. వెరీ క్లియర్. లాంగ్ టర్మ్ గోల్ గురించి ఇంకా చాలా క్లాసులుంటాయి. ఫస్ట్ క్లాస్‌లోనే అన్నీ నెత్తిన పెట్టేస్తే కన్‌ఫ్యూజ్ అవుతాడు. చిన్న గోల్ అంతే 3 నెలల్లో బ్రాంజ్ అవ్వాలి. అక్కడి నుంచి ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గెళ్ళొచ్చు. ఓకే. మనకు ఆల్రెడీ ప్లాన్ తెలుసు కాబట్టి మనము బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లాన్ ఇచ్చేస్తామన్నమాట. నెక్స్ట్ గోల్ అనేది ఆటోమేటిక్. మైండ్ సెట్. అతను ఏ మైండ్ సెట్ ఉన్నాడో చూడాల. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నాడా? నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నాడా? నెగెటివ్ మైండ్ సెట్ ఉంటే అతన్ని నెగెటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్‌కి తీసుకురావాలి. ఇది చేయకుండా ఇతను వదిలేసి ఇంకో వ్యక్తి దగ్గరికెళ్ళొద్దు. ఇతనికి ఈరోజు టీమ్ బిల్డ్ చేసాం బానే ఉంది. రేపు దానికి ఒక గోల్ టార్గెట్ డేట్ ఇవ్వాలి. ఆ తర్వాత రోజు ఇవన్నీ అయ్యేవంటావా? అంత ఈజీ అంటావా? వాళ్ళంతా 6 నెలలయినారు. ఇంక కాలేదు గదా! అని పక్కన చాలా మంది చెప్తున్నప్పుడు ఇతను నెగెటివ్‌లోకెళ్ళిపోతాడు. 3 నెలలు మనం బ్రాంజ్ అవ్వాలన్నాం చేసేద్దాం సార్ మన దగ్గర అంటాడు. కానీ పక్కన వాళ్ళు డిస్కరేజ్ చేయడం వల్ల లిజనింగ్ టు ది డ్రీమ్ స్టీలర్స్ మాట విన్నప్పుడు ఏమవుతుందంటే, ఇతనిలో ఒక నెగెటివిటీ చేయగలమా అని క్వెషన్ ఏసేస్తుంది. చేయగలమా అంటే ఎప్పటికి చేయలేమన్న విషయం అనేది అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఆ మైండ్ సెట్ మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి అతను ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నారా? డీయాక్టివ్‌లో ఉన్నాడా? పాజిటివ్ యాక్టివ్‌లో ఉన్నాడా? పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉన్నాడా? అనేది గమనిస్తూ నెగెటివ్‌లోకెళ్ళిపోతున్నాడంటే ఇమ్మీడియేట్‌గా అతని మైండ్‌ని మనము ఒక మోటివేషనల్ క్లాస్‌లో కూర్చోపెట్టి, ఒక మోటివేషనల్ వీడియో ఇప్పించి, లేదంటే ఏదో రకంగా మనం మోటివేషనల్ స్పీకర్ అయితే మనమే ఒక క్లాస్ చెప్పి, మన మోటివేషనల్ స్పీకర్ కాకపోతే ఒక వీడియో పంపించి, లేదంటే ఒక వర్కింగ్ డే వర్క్‌షాప్‌కి, ఒక చాంపియన్ డేకి, ఒక ఏదన్నా ఇంకొక లైవ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేసి, అతన్ని పాజిటివ్ మైండ్ సెట్‌కి మార్చాలి. తర్వాత అతనిలో కమిట్మెంట్ డ్రీమ్ బిల్డ్ చేసాం. గోల్ ఇచ్చాం. మైండ్ సెట్ మార్చుకున్నాం. కానీ అది అతను కమిట్ అవ్వాలి తీసుకోవాలని. ఇక్కడ నేను కమిట్ అవ్వడం గాదు. నేను ఈ మూడో నెలలో బ్రాంచ్ అయ్యి తీరాలి. 600 100 నేను అవ్వు తీరాలి. అవ్వు తీరాలంటే ఈ రోజు నుంచి ఏం పని చేయాలో నాకు క్లారిటీ ఇవ్వు. అని అడిగేంత విధంగా అతన్ని ఒక్కసారి మనము బాగా తయారు జేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ మేనేజ్‌మెంట్. అతను కూడా కమిట్మెంట్‌కి డిసైడ్ అయిపోయాడు. ఎట్లైనా కొట్టాలని. మరి ఇంగ కొడతాడులే, ఆయనే కొట్టేసుకుంటాడులే, ఆయనే చెప్తాడులే, చేస్తాడు. ఏదైనా అవసరం ఉంటే అడగతాడులే అని మనం అనుకున్నామా? ఫెయిల్యూర్. మనం ఏం చేయాలంటే కమిట్మెంట్ తీసుకున్న తర్వాత తనకి టైమ్ మేనేజ్‌మెంట్ నేర్పియాలి. టైమ్‌ని ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వెస్టేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ టైమే ఇక డబ్బులు గాదు. మన టైమ్ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అంత తిరిగి మనం తీసుకుంటాం కాబట్టి, ఇక్కడ టైమ్‌ని ఎలా మేనేజ్ చేయాలి? టైమ్ వేస్ట్ అవ్వకుండా ఇతను సరైన మార్గంలో వర్క్ చేసే విధంగా దానికి ప్లానింగ్ ఇవ్వాలి. యెస్. రోజు ఈ టైం నుంచి ఈ టైంకి ఇలా పని చేయాలి, ఇలా చేయాలి, ఈ లెగ్‌లో ఇలా వర్క్ చేయాలి.
టైం మేనేజ్మెంట్ అంటే టైం కూడా ఈ టైం పడుకోవాలి, ఈ టైం నుంచి లేసి ఈ టైం పని చేయాలి, ఈ టైం పర్సనల్ వర్క్ చూసుకోవాలి. డైలీ రొటీన్ అంటాం కదా, అది తనంతట తను క్రియేట్ చేసుకుంటే పర్వాలేదు. అతను క్రియేట్ చేసుకునే విధంగా లేకపోతే అప్లైనరే తనకి ఒక డైలీ రొటీన్ ఇచ్చి టైం యొక్క విలువ తెలిసి ఎక్కడ టైం వేస్ట్ అవ్వకోకుండా అతను ఏదైతే కమిట్మెంట్ తో కసిగా ఉన్నాడో ఆ చేసే విధానానికి ఇంకొక అగ్నికి ఆజ్యం తోడు చేసినట్టు. అగ్నికి మనం ఏం చేస్తుంటాం, హోమం చేసేటప్పుడు దాంట్లో మన ఆయిల్ అనేది వేస్తా ఉంటారు కదా, అలా ఇక్కడ ఖచ్చితంగా ఇంకొద్దిగా అతనిలో కమిట్మెంట్ తో పాటు కసిగా పనిచేయాలంటే అతను టైం ఎక్కడైతే కిల్ చేసి వేస్ట్ అవుతుందో ఆ వేస్ట్ అవ్వకుండా ప్లానింగ్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైతే టైం ఇచ్చాం, కమిట్మెంట్ ఇచ్చాం, ప్లానింగ్ ఇచ్చాం, మైండ్ సెట్ పాజిటివ్ మార్చాం, అన్నీ అయిపోయినాయి. తనకి ఇంక ఆయుధాలనేది ఏర్పాటు చేయాలి. వెపన్స్. యుద్ధానికి వెళ్తున్నాడు బాగా మల్ల యోధుల్లా తయారు చేసాం. కానీ ఉత్తి చేతులతో పంపిస్తే ఎలా గెలుస్తాడాయన? గెలవలేడు గదా! కాబట్టి టూల్స్ దాని పక్కన అన్ని టూల్స్ ఉండాలి. యుద్ధానికెళ్ళేటప్పుడు టూల్స్ ఎలా ఉన్నాయో అవి గూడా ఉండాలి. అంటే ఒకరు బాణం వదలడమో, లేదా కత్తో, లేదా గదో, రకరకాల యుద్ధానికెళ్ళేటప్పుడు ఉంటది. ఇప్పుడైతే అన్ని పెద్ద పెద్ద గన్నులు రకరకాలు ఉంటాయి గదా! అవి అన్నీ యాక్చువల్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. మన వెస్టేజ్‌లో మన దగ్గర ఏముండాలి? ఇమ్మీడియేట్‌గా ప్రొడక్ట్ క్యాటలాగ్ బుక్ ఉండాలి. ఒకటి. రెండోది ఇన్‌కమ్ ప్లాన్ బుక్ ఉండాలి. ఇంకా ఉంటే లీడింగ్ లేడీస్ బుక్ ఉండాలి. కార్లు బుక్ ఉండాలి. ఇట్లా మనకి ఏవైతే బుక్స్ ఉన్నాయో, ఈ బుక్స్ అన్ని అచీవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అచీవర్స్‌వి, ఇవి మనం వాళ్ళకి చూయించాలి గదా! ఇంతమంది కార్లు తీసుకున్నారు. వీళ్ళ స్టోరీలు ఇలా ఉన్నాయి. అర్థం అవ్వచ్చు, కాకపోతే ఫోటోలు చూస్తే చాలా మంది సాటిస్ఫై అవుతారు అక్కడున్న కార్లు గాని. ఇంతమంది కార్ల, లగ్జరీ కార్ల, 1000 మంది లగ్జరీ కార్లా అని ఆలోచిస్తారు. రైట్. ప్రొడక్ట్ డెమో కిట్ ఉండాలి. ఒక ఫ్లాక్స్ ఆయిల్, ఓకేనా, థర్మాకోల్ పెట్టుకోవాలి. ఫ్లాక్స్ ఆయిల్ గురించి చూపించగానే దగ్గర డెమో ఎయ్యాలి. అలాగే మనం మినిమమ్ ఫ్లోర్ క్లీనర్ డెమో ఒకటి. ఫ్లోర్ క్లీనర్ డెమో వల్ల కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. క్లాస్ అంతా చెప్పడం వేరు. ఆ క్లీనింగ్ ఎప్పుడైతే అది క్లారిటీ క్లియర్‌గా వస్తుందో వెంటనే ఆడికే కనెక్ట్ అయిపోతున్నారు. ఓకేనా? ఇట్లా మనం ఏం చేయాలంటే టూల్స్ అనేవి కంపల్సరీ వాళ్ళు తీసుకునే విధంగా మనము ప్రమోట్ చేయాలి. కొత్తగా జాయిన్ అయ్యాడు అంటే అతనికి బాబు నువ్వు జాయిన్ అయ్యావు. కరెక్టే, ఫ్రీగానే జాయిన్ అయ్యావు. కానీ రూ. 270 పెట్టేసి 2 టూల్స్ అయితే నీ దగ్గర ఉండాలి. ఏ ఉన్నా లేకపోయినా ఇవి ఖచ్చితంగా ఉండాల. ఇవి లేకుండా అసలు ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పేసి మనము ప్రొడక్ట్ క్యాటలాగు అది 2 ఇప్పించాలి ఆయనకి. ఓకేనా? బిజినెస్ ప్లాన్. నెక్స్ట్ డ్రెస్ కోడ్. మరి ఈరోజు యుద్ధానికెళ్ళేటప్పుడు చూస్తా ఉంటాం రాజులు. వాళ్ళ దగ్గర గదున్నా, బాణాలున్నా, విల్లున్నా, కత్తులున్నా, వాళ్ళు ధరించే కొన్ని కవచాలు గూడా ఉంటాయి. ఆ కవచాలు లేకోకుండా మనం విల్లు పెట్టుకున్నాం, గద పెట్టుకున్నాం అంటే దూరం నుంచి వాడు బాణం వదిలితే డైరెక్ట్ మనకొచ్చి గుచ్చుకుంటది. అందుకోసం అని జెప్పేసి వాళ్ళు మనకి ఎక్కడైతే బాడీకి, చేతులకి, సైడ్‌లకి బ్యాక్ సైడ్ ఉక్కుతో గాని, ఆ రేకుతో చేసిన కవచం లాంటిది ధరిస్తారు. ఏదైనా బాణం వచ్చి కూర్చున్నా బాడీకి దెబ్బ తగలనమాట. ఓకే. బుల్లెట్ ప్రూఫ్ షర్ట్ అంటాం గదా! కోట్ అంటాం గదా! అట్లా అప్పుడు వాళ్ళు ధరించేవాళ్ళు. అంటే అది మనకి సెక్యూరిటీ. ఇక్కడ మన వెస్టేజ్‌లో డ్రెస్ కోడ్ అంటే ఇక్కడ ధరించే కవచం లేదా డ్రెస్ కోడ్ గూడా బట్టి ఎదుటి వ్యక్తి మనకి వాల్యూ ఇచ్చేదంటూ జరుగుతుంది. చాలా మంది వాళ్ళు ఏ పనైతే చేస్తున్నారో అదే పనితో ఎళ్లి బుక్ తీసుకెళ్ళి క్లాస్ చెప్పడం మొదలెడుతుంటారు. ఆ బుక్ గూడా ప్రాపర్ హ్యాండ్లింగ్ అనేది ఉండదు. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవడం, ఆట దగ్గరికెళ్లి చూపిస్తే ఆ బుక్ ఏమైనా చాలా మడతలు పడ్డం, వాటర్ పడ్డం, డస్ట్ పడ్డం, ఇలా చాలా ఉంటాయి. అలా కాకోకుండా ఆ బుక్ గూడా ఒక ప్రాపర్ కవర్ మెయింటైన్ జేయాలి. ఫోల్డ్ అవ్వగూడదు. తీసి చూపించేటప్పుడు ల్యాప్‌టాప్‌లో చూసినంత అందంగా కనపడాలి. మనం మన నీట్‌నెస్ అనేది ఎదుటి వ్యక్తిని ఆలోచింపజేస్తుంది. కాబట్టి డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేడీస్‌కైతే శారీ ఆల్రెడీ ఉంది. జెంట్స్‌కైతే బ్లాక్ ప్యాంటు, వైట్ షర్ట్, షూస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా మినిమమ్ ఒక బ్రాంజ్ అయ్యామా, లేదా సిల్వర్ అయ్యామంటే కంపల్సరీ టై కట్టుకుంటేనే ఇంకా మంచిదండి. టై కట్టుకోకుండా క్లాస్ చెప్తున్నాము అంటే అది దాని యొక్క ప్రభావం తేడా డిఫరెంట్ ఉంటుంది. తక్కువుంటుంది. ఎప్పుడైతే మనం వెళ్లి ఒక టై కట్టుకొని క్లాస్ చెప్తున్నామంటే ఎదుటి వ్యక్తిలో నేను కూడా ఇలా మారాలి అని ఒక ఆలోచన అనేది కలుగుతుంది. నేను ఇలా మారాలి. నేను గూడా అతనిలో అంటే మనకొక టై కట్టుకోవడం అంటే ఒక రకమైన సంతోషకరమైనది. అదొక హోదా. ఏది చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు టై కట్టుకొని తిరగమంటే తిడతారా? కానీ మన అదృష్టం ఏందంటే వెస్టేజ్‌లో ఉండడం వల్ల మనము 20,000 50,000 1,00,000 కూడా టై కట్టుకొని హ్యాపీగా తిరగొచ్చు. అదొక డిగ్నిటీ.
అంతే ఆ బిజినెస్ లో ఉంటుంది బిజినెస్ మ్యాన్ కి. మనకు ఆ అవకాశం ఉంది బట్టి ఖచ్చితంగా మనం మినిమం బ్రాంజ్ అయ్యాము అంటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ టై కట్టుకోవాలి. బ్రాంజ్ కాని వాళ్ళు కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తేనే మనకి ఎదుటి వ్యక్తి వాల్యూ ఇస్తాం. చూడగానే ఇతను బిజినెస్ మ్యాన్ అనే ఒక ఫీల్ వచ్చేవాలి ఎవరికైనా సరే. మన రోడ్ మీద వెళ్తున్నా కూడా ఇతను జాబ్ చేసే వ్యక్తి కాదు, ఒక బిజినెస్ మ్యాన్. నెట్వర్క్ మార్కెటింగ్ లో బిజినెస్ చేస్తున్నాడు, సంథింగ్ బిజినెస్ మ్యాన్. మనం చూడగానే ఆ ఫీల్ రావాలి. చూడగానే ఒక సార్ అనే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనే ఫీల్ వల్ల రావాలి. ఆ ఫీల్ ఎప్పుడు వస్తుందంటే, నువ్వు డిగ్రీ చదివావా, ఇంటర్ చదివావా, లేకపోతే సెవెంత్ క్లాస్ చదివావా అని అడిగిన తర్వాత ఎవరు నీకు రెస్పెక్ట్ ఇచ్చారు ఇవ్వకపోవడం అనేది ఉండదు. నిన్ను చూడగానే ఆ ఫీల్ వాళ్ళు ఎదుటి వ్యక్తుల్లో మన క్లాస్ వినడానికి వచ్చిన వాళ్ళు రావాలి అంటే, మన డ్రెస్ సెన్స్ అనేది చాలా చాలా అవసరం. అలా అందరూ మెయింటైన్ చేయండి. ఇలా మనము ఇది కొత్త వాళ్ళండి. చేయించవలసిన బాధ్యత సీనియర్‌ది. ఫాలో అవ్వాల్సిన బాధ్యత కొత్త వాళ్ళది. అంటే టూల్స్ తీసుకోవడము, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడము, టైం వేస్ట్ కాకుండా జాగ్రత్తగా అప్లైనర్ చెప్పింది ఫాలో అవ్వడము, కమిట్మెంట్‌తో ఒక పట్టుదలతో పట్టుదలతో వర్క్ చేయడము, నెగెటివ్స్ ఉంటే తీసేసి పాజిటివ్‌గా ఆలోచించడం. లేదు నెగెటివ్స్ ఉన్నా అప్లైనర్‌తో డిస్కస్ చేసి, ఆళ్ళలో ఉన్న ఆ నెగెటివ్స్ తీసేసి అప్లైనర్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం. ఈ టైంలో కంప్లీట్ చేయాలి. ఇది సాధించాలనే గోల్ పెట్టుకొని ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. ఇది మనము చేయాల్సిన గ్రౌండ్ వర్క్. ఇది ఏమి చేయకోకుండా ప్రొడక్ట్ కొనిపిచ్చేసి వాడుతుంటాలే, ఓ వారం రోజుల తర్వాత వచ్చేసి మళ్ళీ మాట్లాడదాము, లేదా 10 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడదామంటే ఆలోపు రోజు డీమోటివేట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. వాళ్ళు డీమోటివేట్ చేసిన తర్వాత మనం ఎంత మోటివేట్ చేసినా కూడా వీళ్ళు యాక్టివ్ అవ్వరు. ఆ పర్సన్ చాలా కాలం రావట్లేదు లేబ్బని ఇంకో పర్సన్ దగ్గరికెళ్తాం. ఇలా జీవితకాలము వచ్చిన వాళ్ళని వదిలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఫైనల్‌గా నిలబడేది మనము, మనతో పాటు వచ్చే లాస్ట్ పర్సన్. మధ్యలో వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. నెట్‌వర్క్ మాత్రం మన అకౌంట్‌లో చూస్తే చాలా మందుంటుంది. కాబట్టి అలా ఎవరు చేయొద్దు. రైట్ వేలో ఎళ్తే చాలా చాలా హ్యాపీ. నెక్స్ట్ డూప్లికేషన్. పర్సన్ వచ్చాడు. కొన్ని ప్రికాషన్స్ ఇచ్చాము. నెక్స్ట్ డూప్లికేషన్ ఏం చేయాలంటే, ఇక్కడ అతనితో పని ఎలా చేయాలి? అతను ఎలా ఉండాలో, అతను ఎలా వర్క్ చేయడానికి రెడీ అవ్వాలో ఇంతకుముందు క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు ఎలా వర్క్ చేయించాలి అనేది డూప్లికేషన్. ఏంటి వచ్చిన తర్వాత పర్సన్‌కి విజన్ క్లియర్ జేయాలి. ఇందాక డ్రీమ్ బిల్డ్ చేసాం గదా! కాబట్టి ఈ వెస్టేజ్ ఎందుకు చేయాలి? మిగతా కంపెనీలకి దీనికి డిఫరెన్స్ ఏంటి? అసలు నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎందుకు చేయాలి? అంటే అక్కడకొచ్చే రిజెక్షన్స్‌ని ఎదుర్కొనడానికి ముందే ఈయన్ని బాగా తయారు చేస్తున్నామన్నమాట. ఓకేనా? విజన్. అతనికి డౌట్లుంటే క్లారిఫై చేయాలి. మార్కెట్‌లోకెళ్ళి క్లాస్ చెప్పేటప్పుడు ఎటువంటి క్వెషన్స్ వస్తాయి? వాటికి మనం ఆన్సర్‌లు ఎలా చెప్పాలి? ఇవన్నీ ముందే నేర్పించాలి అతనికి. నేర్పిస్తే అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళేసే క్వెషన్‌లు ఈళ్ళకి కొత్త గాదు. ఆల్రెడీ మన దగ్గర విన్నారు కదా ఆన్సర్. ఆన్సర్ బానే వదులుతారు. వాళ్ళ క్వెషన్‌తో ఒక బాణం వదిలితే మనోళ్ళు ఆన్సర్‌తో బాణం వదులుతారు. ఇక్కడ గెలుస్తారు. లేకపోతే మనం వాళ్ళు ఏం క్వెషన్‌లేస్తారో వీళ్ళకి తెలియకపోతే దొరికినట్టు బాణాలేసి అన్నీ గుచ్చించుకొని వచ్చేసి ఇక్కడ బాధపడుతూ నెక్స్ట్ డే మళ్ళీ యుద్ధానికెళ్ళరు. అంటే మార్కెటింగ్‌కి చేయడానికెళ్ళరనమాట. అందువల్ల ఒక కొత్తగా వచ్చిన వ్యక్తికి మనం నేర్పించాల్సింది అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎందుకు చేయాలి? కాంపౌండ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? అదే జాబ్‌లో చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది? వెస్టేజ్‌లో చేస్తే కాంపౌండ్ ఇన్‌కమ్ రావడం వల్ల ఎంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు? ఇందులో స్టేటస్ ఏంటి? సెలబ్రిటీ లైఫ్ ఏంటి? పాసివ్ ఇన్‌కమ్ ఏంటి? మూడు తరాల ఇన్‌కమ్ ఏంటి? మిగతా కంపెనీల్లో డిఫరెన్స్ ఏంటి? అని ఇవన్నీ మనము అతనికి డిఫరెన్స్ తెప్పించి, ఆబ్జెక్షన్స్ ఎలా వస్తాయని తెలుసుకొని, అతను సమాజంలో ఏ క్వెషన్‌కి ఎలా ఆన్సర్ చెప్పాలో గూడా నేర్పించి, అప్పుడు వదిలితే క్యాండిడేట్ ఎంతమందికి చెప్తే అంతమందికి ఐడీలేసుకొని వచ్చేసి రెండోదొచ్చి అతను లిస్ట్ ఎలా తయారు చేయాలో మనం దగ్గరుండి చేయించాలి. మన మనకు కావాల్సింది కంపెనీ 6 మంది టార్గెట్ ఇచ్చింది. వచ్చిన వ్యక్తిని వదిలేసి 10 మందో, 20 మందో, 50 మంది జాయిన్ చేస్తే ఇక్కడ సక్సెస్ అవ్వము. ఆ వ్యక్తి విజన్ అతను క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా చేయాలంటే లిస్ట్ ఎలా తయారు చేయాలో నేర్పించాలి. ఒకవేళ అతనికి ఎవరు లేరన్నా సరే అతనికి తెలిసిన వాళ్ళు నేను ఫ్రెండ్స్ ఫార్ములాతో ఎలా రాయాలో నేర్పించాలి. కాంటాక్ట్స్ ఫార్ములా కావచ్చు, ఇన్విటేషన్ ఫార్ములా కావచ్చు. తర్వాత ఆల్రెడీ డ్రీమ్ బిల్డింగ్ అనేది డూప్లికేషన్‌లో వస్తుంది. మనం ఆల్రెడీ ఇందాక గ్రౌండ్ వర్క్‌లో చేసాం కాబట్టి ఇంక ప్రాబ్లమ్ లేదు. ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి అనేది నీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పు అని కాకోకుండా ఫస్ట్ ఒక 5 మందికి ఎలా చెప్పాలో మనం చెప్పాలి. మనం చెప్పుకోకుండా డైరెక్ట్ వాళ్ళనే చెప్పమంటే వాళ్ళు సక్సెస్ అవ్వరు. ఈ 5 మందిని మనకి కనీసం అంటే ఒక డిఫరెంట్ కేటగరీ పర్సన్స్ తీసుకొని దగ్గరుంటే వాళ్ళ దగ్గర కూర్చొని మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు స్పీకర్ పెట్టి మాట్లాడామనుకో,
వా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఈయన ఎలా మాట్లాడుతున్నారో ఇతను అబ్జర్వ్ చేస్తాడు. ఒక టీచర్‌తో ఎలా మాట్లాడాడు, ఒక హౌస్ వైఫ్‌తో ఎలా మాట్లాడాడు, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌తో ఎలా మాట్లాడాడు, ఒక ఫార్మర్‌తో ఎలా మాట్లాడాడో తెలిసిపోతది. అంటే ఆల్‌మోస్ట్ ఒక 5 మెంబర్స్ ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్, ఎంప్లాయ్. ఓకేనా? సెల్ఫ్ ఎంప్లాయ్, ఎంప్లాయ్. తర్వాత ఒక ఫార్మర్. ఓకేనా? ఒక హౌస్ వైఫ్. లేదా ఇంకొకరు ఏదైనా చిన్న జాబ్ చేసుకున్నోళ్ళు. ఈ కేటగిరీలో ఎక్కువుంటారు గదా! ఎక్కడైనా మనం బయటికెళ్తే. ఇంతకంటే ఎక్కువ ఎవరు రారు గదా! మరి ఈ 5 మందితో మాట్లాడితే మిగతా ఒక 50 మంది లిస్ట్ రాస్తే మిగతా 45 మందితో ఎలా మాట్లాడాలో ఆయనకి క్లారిటీ వస్తుంది కాబట్టి అతను ఈజీగా చేయగలడు. అలా గాకుండా ఈయన్నే మాట్లాడి నువ్వు నీకు తెలుసు గదా! నువ్వు చెప్పేసేయి. నువ్వు జనాలు రెడీ చెయ్యి. నేను క్లాస్ చెప్పడానికొస్తాను. కానీ ఆయన జనాలు రెడీ చేద్దామంటే జనాలు ఎవరు రారు. ఆయన తెలిసిన విధానం చెప్తే వీళ్ళకి అర్థం కాదు. అన్ని కంపెనీల్లో ఈ కంపెనీని కూడా భావించి అతనికి ఆ మీటింగ్ టయానికొచ్చే టైంకి వాళ్ళు మిస్ చేస్తారన్నమాట. వస్తామంటారు. అప్పటికప్పుడు పని పడిందంటారు. నెప్పుడు ఇన్విటేషన్ ఇచ్చేది నేర్పించిన తర్వాత అతను ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ప్రెజెంటేషన్ అంటే ఇన్‌కమ్ ప్లాన్ చెప్పడం. ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నప్పుడు కూడా మనం చేయాల్సిందేందంటే అతను మన పక్కన కూర్చొని ఇనాలి క్లాస్. అప్‌లైనర్ క్లాస్ చెప్పేటప్పుడు డౌన్‌లైనర్ శ్రద్ధగా ప్రతి క్షణం అవసరమైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చొనినాలి. అంటే అతను ఎలా చెప్తున్నాడో తెలుసుకోకపోతే జీవితకాలం అప్‌లైనర్ రాడు. ఇదే వాస్తవం. ఇందులో ఎవ్వరు ఏం చేయలేరు. ఓకేనా? కాబట్టి అప్‌లైనరు చెప్పేటప్పుడు డౌన్‌లైనర్ కూడా విని శ్రద్ధగా వింటే ఒక 5, 6 క్లాసులకి ఎలా చెప్తున్నాడో క్లారిటీ వస్తుంది కాబట్టి, క్లారిటీ రావడం వల్ల అతను చెప్పడం మొదలెడతాడు. ప్లస్ అతనే ఒక ప్రెజెంటేషన్ చెప్తే అతనికొచ్చే బెనిఫిట్లు మనం చెప్పాలి. అంటే నువ్వు ఇండివిడ్యువల్ లీడర్ అవుతావు. నీకు మంచి గుర్తింపొస్తుంది. నీకొక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగే నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా ఒక సెలబ్రిటీ లైఫ్ మంచి మోటివేషనల్ స్పీకర్‌గా మారతావు. అంటే ఒక లీడర్‌కి ఏదైతే ఒక గుర్తింపు గాని, ఒక హోదా వస్తుందో, ఆ హోదా తనకు గూడా వస్తుంది. ఎప్పుడైతే ప్రెజెంటేషన్ చెప్పడానికి ముందుకొస్తే, తర్వాత లైఫ్ ఫ్యూచర్ అంతా ఉంటుందనేది అతనికి క్లారిటీ ఇస్తే, అతను దాని కోసం కష్టపడి ఒక స్టేజ్ ఫియర్ ఉన్నా సరే వదిలేసి నేర్చుకోవడానికి ముందుకొస్తాడు. అలా మనం చేసిన తర్వాత అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత చాలా మంది రకరకాల డౌట్‌లేస్తారు. ఆ డౌట్‌లకి ఎలా ఆన్సర్ చెప్పాలో గూడా మనము అతనికి నేర్పించాలి. ఎందుకంటే ముందే ఈ డౌట్‌లు వీళ్ళు మహా అంటే ఓ 100 డౌట్‌ల కంటే ఎక్కువ వేయరుగా. ఆ 100 డౌట్‌లే గురించి తెలుసుకుంటే ఎవరు అడిగినా దాంట్లోనే ఉంటది కాబట్టి ఆన్సర్ చెప్పేస్తారు. అది ప్రైమరీ ఫాలోఅప్. మరంతా ఐడీ చేసుకుంటామని చెప్పేసి ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దనడమో, పక్కన వాళ్ళు వద్దనడమో చెప్పేసిన తర్వాత ఏదో కారణాలు చెప్తేనో, బాగాలేదంటేనో, లేదంటే దీంట్లో డబ్బులు రావంటేనో వీళ్ళు ఆగిపోతా ఉంటారు. ఆగినప్పుడు మనం ఏం చేస్తున్నాం చాలా మంది, అరే! ఇక్కడ చేస్తా అన్నాడు గదా! మంచిగా ఓకే అన్నాడు గదా! ఇంటికెళ్ళిన తర్వాత అంటే ఏమో సార్ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ వద్దన్నారు, వాళ్ళ ఆయన వద్దన్నాడు అని చెప్పేసి వద్దంటున్నాడంటే చాలా మంది ఆగిపోతూ ఉంటారు. సరేలే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని చేస్తా అని. కానీ అక్కడ సెకండరీ ఫాలో అప్ అనేది మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం వెళ్లి వాళ్ళతో మాట్లాడి ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళని ఒప్పించగలమా? లేదంటే మన వల్ల కాకపోతే మన అప్లైనర్ పిలిపించాలా? అనేది డిసైడ్ చేసుకొని, మనం చేయగలిగితే కంప్లీట్ చేయాలి. లేదంటే అప్లైనర్ సపోర్ట్ తీసుకొని అది సక్సెస్ అవ్వాలి. ఇది డూప్లికేషన్. ఇలా జరిగినప్పుడు మనము సక్సెస్‌ఫుల్‌గా అందరూ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎప్పుడైతే మనము కిందున్న వ్యక్తికి ఒక స్ట్రాంగ్ లీడర్‌గా తయారు జేసి, తనకంటూ ఒక బాధ్యత క్రియేట్ చేసి, ఎందుకు చేస్తున్నాను, ఎలా చేయాలో మొత్తం అన్ని నేర్పిచ్చేస్తే తర్వాత వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇందాక చెప్పిన డూప్లికేషన్ గురించి మొత్తం తెలుసుకొనెళ్తే, ఆ పర్సన్ ఎక్కడ చెప్పినా ఐడీలు పడతాయి. మరి ఇంకా ఆయన చేయాల్సిందేంటంటే ఐడీలు పడితే ఒక ఏరియాలో ఒక 10 మందినో, 20 మందినో యేసుకొని అయిపోయింది నా పనంటే కాదు. మన కింద 6 మందే ఉంటారు. 6 మంది తర్వాత నేను ఉన్నాననుకోండి, నా కింద 6 మంది తర్వాత నేనే వెతకాల్సిన అవసరం లేదు. కానీ నా కిందున్న వాళ్ళు ఎంతో మంది వాళ్ళు మాట్లాడి రెడీ చేసుకొని పెట్టినప్పుడు వాళ్ళకి క్లాసులు చెప్పి అక్కడ కొత్త ఐడీలు పడే విధంగా చేస్తే హ్యాపీ అన్నమాట. అంటే టీమ్ నీడ్స్ టు స్ప్రెడ్ టు ఆల్ ఏరియాస్, డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్ ఆల్సో. అంటే టీమ్ బిల్డింగ్ అంటే టీమ్‌ని నెట్‌వర్క్ ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక చిన్న ఏరియాకి అంకితం అవ్వకోకుండా ఏరియా వైస్ డిస్ట్రిబ్యూట్ అవుతూ వెళ్ళాలి. అలా చేసుకోగలిగితే ఫ్యూచర్ ఎలా ఉంటదో చెప్తాను. ఎందుకంటే ఈరోజు నేనున్నాను. నాకొక లెగ్ గుంటూరులో ఉంటే, ఒక లెగ్ రాజమండ్రిలో ఉంటుంది. మూడో లెగ్ హైదరాబాద్, నాలుగో లెగ్ హైదరాబాద్. ఐదో లెగ్గు అది డిఫరెంట్‌గా ఇప్పుడు హైదరాబాద్ నడుస్తుంది. ఫ్యూచర్‌లో ఆల్రెడీ తెలంగాణ స్ప్రెడ్ అయిపోతుంది. ఆరో లెగ్ కూడా ఆల్రెడీ రాయలసీమలో ఒక ఏరియాకి స్ప్రెడ్ అయింది. ఇంకా మిగతా ఏరియాలో స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆల్‌మోస్ట్ అన్ని ఏరియాల్లో మన టీమ్ ఉండేటట్లు మనము
కొత్త ఐడీలు, వాళ్ళకి తెలిసిన బంధువులు, వాళ్ళకి తెలిసిన బంధువులు ఉంటారు కదా! అలా అక్కడ మూవ్ చేసి అక్కడ కూడా ఐడీ ఎయగలిగితే, కొద్ది రోజుల తర్వాత అక్కడ ఈ ఐడీ ఎసిన ఒక వ్యక్తే రేపు ఫ్యూచర్‌లో ఒక 50 మంది నుంచి 100 మందికి 100 మంది వ్యక్తులకు ఒక లీడర్‌గా మారి గోల్డు, స్టారు, డైమండ్‌గా వచ్చే అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మన ఏరియా ఒక ఏరియాకి అంటే మన టీమ్ అనేది ఒక చిన్న ఏరియాకి అంకితం అవ్వకుండా అది ఏరియా వైస్ స్ప్రెడ్ అవుతూ పోతూ ఉందంటే అప్పుడు మనము ఇన్‌కమ్ అనేది 1,00,000 అండ్ అబోవ్ తీసుకోవడానికి అవకాశం ఉంది యాస్ ఎ క్రౌన్ డైరెక్టర్‌గా. ఇక్కడ క్రౌన్ అవ్వకపోయినా 1,00,000 తీసుకోవచ్చు. ఎల్ఓబిలు అంటే లీడర్‌షిప్ ఓరియెంటెడ్ బోనస్ అనేది కింద డెప్త్‌కి నంబర్ ఆఫ్ పర్సన్స్ తీసుకోవాలి. అంటే బిజినెస్ డౌన్ కన్నా జరగాలి, విడ్త్ కన్నా జరగాలి. విడ్త్‌కి జరిగితే బానే ఉంటుంది. విడ్త్‌కి జరిగినప్పుడు డౌన్‌కెళ్ళినా సరే ఇప్పుడు కంపెనీ అసలు ఆ తర్వాత 2 లెగ్గులు, తర్వాత 4 లెగ్గులు, తర్వాత మళ్ళీ ఏయాల్సిన అవసరం లేదు. ఉన్న ప్లేస్‌లో 6 లెగ్గులతోనే కూడా క్రౌన్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే మన అదృష్టం కొద్దీ మన కింద ఎవరైనా బాగా చేసేవాళ్ళొస్తే వాళ్ళ ద్వారా ఎక్కువ పీవీ టర్నోవర్ వచ్చినప్పుడు అది కూడా కన్సిడర్ చేసి మన లెవెల్ మారుస్తుంది. లాస్ట్ మంత్ ఒకతను నేను ఫోన్‌లో చూస్తుంటే నాకు తెలియకుండా నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ నేను ఫోన్ చూసుకుంటే నేను ఆశ్చర్యపోయాను. నాకేం అర్థం కాలేదు. అందరికి ఫోన్ చేశా అన్నాడు. అంటే ఆయనకి తెలియకుండా ఆయన ఎలా యూనివర్సల్ క్రౌన్ అయ్యాడా అని నాకు చాలా డౌటొచ్చింది. తీరా చూస్తుంటే ఏందంటే ఆయన కిందున్న డౌన్‌లో ఉన్న లెగ్‌లు ఏవైతే ఉన్నాయో, ఒక 2 లెగ్‌లు బాగా డెప్త్‌గా కింద లీడర్స్ ఎక్కువుండి మూవ్ చేసేసరికి ఆటోమేటిక్‌గా ఈయన క్రౌన్ అవ్వాల్సిన వ్యక్తి డైరెక్ట్ యూనివర్సల్ క్రౌన్ అయిపోయాడు. అలా మన ఈ టీమ్‌ననేది ఒక చిన్న ఏరియాకి లేదా ఒక విలేజ్‌కే పరిమితం గాకుండా డిఫరెంట్ ఏరియాస్‌కి మనము వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధువులు ఎళ్తూ ఉంటుంది. అక్కడ కొద్దిగా వర్క్ చేస్తే మనము టీమ్ బిల్డింగ్ జేసి 1,00,000 అండ్ అబోవ్ సాలరీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి లీడర్స్ బిల్డింగ్. లీడర్స్ బిల్డ్‌ని ఎప్పుడు జేయాలంటే ఫస్ట్ ఒక ఏరియా వైస్ టీమ్‌ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ ఏరియాలో ఫస్ట్ ఐడియా ఇచ్చిన వ్యక్తి ఉంటాడు కదా! ఆ వ్యక్తిని లీడర్స్‌గా మార్చాలి. ఆఫ్టర్ టీమ్ బిల్డింగ్, సింగిల్ లీడర్ కెనాట్ ఏబుల్ టు మేనేజ్ టీమ్ ఇన్ ఆల్ ఏరియాస్. ఎప్పుడైతే టీమ్ బిల్డ్ చేశామో, ఒక లీడరు అన్ని ఏరియాలో టీమ్‌ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. పాసిబుల్ కాదు. అందుకని లీడర్స్ నీడ్ టు క్రియేట్ ఆల్ ఏరియాస్. అంటే అన్ని ఏరియాల్లో లీడర్స్ ఉండే విధంగా మనం తయారు చేయాలి. యెస్. అంటే లీడర్స్ అంటే ఆల్‌మోస్ట్ ఒక బ్రాంజు, సిల్వరు, గోల్డు అయిన వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక టీమ్ ఉంటుంది. ఒక లెవెల్ అచీవ్ అయ్యారు. కొంత సర్టెన్ టర్నోవర్ ఇచ్చారు కాబట్టి లీడర్స్‌ని మనం క్రియేట్ చేయాలి. నా కింద అందరూ ఉన్నారు. అందరూ కొత్తోళ్ళే అనుకో, అన్ని ఏరియాలో నేను ఎక్కడికెళ్ళి క్లాస్ చెప్తాను? అన్ని ఏరియాలు కవర్ చేయలేను గదా! ఒక రోజుకి దగ్గర దగ్గర ఏరియాలంటే 2 మీటింగ్‌లు, 3 మీటింగ్‌లు చేయగలం. దూరమైతే ఒక మీటింగే. మరి అన్ని ఏరియాలకి ఎలా కవర్ చేస్తాం? అందుకని నేను ఒక టీమ్‌ని బిల్డ్ చేసిన తర్వాత వెంటనే నా టార్గెట్ ఏం చేయాలంటే, ఆ ఏరియాలో ఉన్న షార్ప్‌గా ఉన్న వ్యక్తిని ఒక లీడర్‌గా తయారు చేయాలి. అంటే ఇక ఆ ఏరియాకన్నిటికి ఆయనే చూసుకునే విధంగా. లేదంటే ఆ ఏరియాలో ఫస్ట్ ఐడీ ఎవరైతే ఏసారో ఆయన్నే లీడర్‌గా తయారు చేయాలి. లీడర్స్‌ని క్రియేట్ చేయాలి. డిఫరెంట్ ఏరియాలో లీడర్స్‌ని మనం క్రియేట్ చేసుకోగలిగితే, తర్వాత మనము మరీ హెవీగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇయ్యాల్సిన ప్రణాళిక లీడర్స్ మీటింగ్ పెట్టేసుకుంటే, లీడర్స్ ఇక్కడ మీటింగ్‌లో ఇంటారు. అక్కడెళ్ళి వాళ్ళ కిందున్న టీమ్‌కి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఇంగా సీనియర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎప్పుడైతే మనం లీడర్స్‌ని క్రియేట్ చేస్తామో, ఇన్‌కమ్ గెట్స్ పాజిబిలిటీ అరౌండ్ 2-5 లాక్స్. ఇక్కడ నేను ఆల్‌మోస్ట్ గుంటూరులో చాలా మందిని లీడర్స్ తయారు చేసుకోవడం జరిగింది. చాలా మంది ఇప్పుడు అందరూ ఎవరైతే ఇండివిడ్యుయల్‌గా ఎళ్లి బిజినెస్ ప్లాన్ చెప్తున్నారో వాళ్ళందరూ ఇండివిడ్యుయల్ లీడర్సే. ఓకేనా? రాజమండ్రిలో తయారు చేయడం జరిగింది. ఇక్కడ మమత గారి టీమ్‌లో తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ నా ప్రమేయం లేకుండా వాళ్ళంతట వాళ్ళు ఎళ్లి ఇన్విటేషన్ చెప్పి, బిజినెస్ ప్లాన్ చెప్పి, ఐడీలేసి టీమ్‌ని బిల్డ్ చేసుకుంటున్నారంటే వాళ్ళంతా లీడర్స్. మరి ఆ వ్యక్తులు ఉన్నారు కాబట్టి నేను ఇంకొక లెగ్‌లో వర్క్ చేస్తున్నా సరే ఇక్కడ టీమ్ నడుస్తుంది. ఇక్కడ లీడర్స్ క్రియేట్ చేయకుండా నేను పక్కకెళ్ళి వర్క్ చేస్తే ఈ లెగ్గులు జీరవుతాయి. అందుకోసమని చెప్పేసి ఏందంటే, మనము ఇక్కడ చేయాల్సింది కొత్త వాళ్ళు గాని, పాత వాళ్ళు గాని లీడర్స్‌ని క్రియేట్ చేసే దాని మీద ఫోకస్ చేసుకోవాలి. ఇది కొత్త వాళ్ళ యొక్క సీనియర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కొత్త వాళ్ళు ఇది చెప్పింది లీడర్ చెప్పింది ఫాలో అవ్వడం అన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైతే మన అన్ని ఏరియాలో లీడర్స్ తయారు చేసుకుంటామో 2-5 లాక్స్ జోన్‌లోకెళ్ళిపోతాం. లీడర్స్ బిల్డింగ్. నెక్స్ట్ మాస్టర్స్ బిల్డింగ్. అంటే లీడర్స్‌ని అన్ని ఏరియాల్లో క్రియేట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ లీడర్స్ బిల్డింగ్ మాస్టర్స్ నీడ్ టు క్రియేట్ ఇన్ ఆల్ ఏరియా. అంటే
ఫస్ట్ నేను టీమ్‌ని బిల్డ్ చేశాను గదా! అంటే అక్కక్కడ ఒకడినొకడు నేను రెడీ చేసుకొచ్చా. వాళ్ళు మళ్ళీ టీమ్‌ని బిల్డ్ చేస్తే వాళ్ళు లీడర్ అయిపోయారు. ఓకేనా? ఆ తర్వాత మాస్టర్స్ అంటే వాళ్ళ కింద ఇంకో 2 స్టెప్పులు సేమ్ డూప్లికేషన్ జరిగే విధంగా చేసుకుంటే మాస్టర్స్‌ని బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. తర్వాత లీడర్ అవుతాడు. లీడర్ తర్వాత మాస్టర్ అంటే తన కింద ఓన్లీ టీమ్ వర్క్ కాకుండా వాళ్ళు కూడా లీడర్స్. నా కింద నేను లీడర్స్ క్రియేట్ చేసుకున్నాను. అలా వాళ్ళు కూడా నా కింద ఉన్న వాళ్ళు వాళ్ళ కింద కూడా లీడర్స్‌ని క్రియేట్ చేసుకుంటే వీళ్ళు మెంటర్ అవుతారు. లేదంటే ఫస్ట్ నేను మెంటర్ అవుతాను. నాకు తర్వాత నా కింద ఉన్నోళ్ళు మెంటర్స్ అవుతారు. ఎప్పుడైతే మెంటర్ అంటే ఆల్‌మోస్ట్ తన కింద కూడా పనిచేసే చేయించే లీడర్స్ వచ్చిన తర్వాత నేను మెంటర్ అవుతా. నా కిందున్న వాళ్ళు పని చేయడం గాదు. పని చేయించే వ్యక్తులొచ్చినప్పుడు నేను మెంటర్ అవుతాను. నా కిందున్న వాళ్ళు మెంటర్ కావాలంటే వాళ్ళ కింద పని చేయించేవాళ్ళు, చేసేవాళ్ళు గాదు. చేసేవాళ్ళంటే డిస్ట్రిబ్యూటర్, చేయించేవాళ్ళంటే లీడర్. ఓకేనా? అంటే ఆల్రెడీ ఇదంతా తెలుసుకొని ఎలా చేయాలి, ఏంటో తెలుసుకొని వాళ్ళ కింద ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకొని వాళ్ళకి క్లాసులు చెప్పుకుంటూ, వాళ్ళకి జూమ్ మీటింగ్‌లు ఇచ్చుకుంటూ వర్క్ చేసుకుంటూ పోతున్నాడంటే ఆయన ఒక లీడర్. అటువంటి లీడర్స్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడు నేను మెంటర్ అవుతాను. నా కింద ఉన్న వాళ్ళని గూడా మెంటర్స్‌గా తయారు చేసుకుంటాను. అప్పుడు హెడ్ మెంటర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్ ఎప్పుడైతే మనము మన కింద గూడా లీడర్స్ నుంచి వాళ్ళు మెంటర్స్‌గా మార్చుకోగలుగుతామో, అప్పుడు మన సాలరీ 5,00,000 అబోవ్ సాలరీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లీడర్స్ మనం ఫస్టు ఒక రూ. 1,00,000 సాలరీ కావాలంటే అన్ని ఏరియాలో టీమ్ కట్టాలి. 2-5,00,000 మధ్యలో ఉన్నప్పుడు మన కిందున్న టీమ్‌లో లీడర్స్‌ని తయారు జేయాలి. మన కింద లీడర్స్ తయారైనప్పుడు, మన కింద నా కింద మాత్రమే లీడర్స్ కాదు. నా కిందున్న వాళ్ళ కింద కూడా లీడర్స్‌ని క్రియేట్ చేస్తే, అప్పుడు నేను మెంటర్ అవుతాను. సాలరీ అనేది 5,00,000 అబోవ్ వస్తుంది. నా కింద ఉన్నోళ్ళకి 2-3 లాక్స్ వస్తుంది. ఆ కింద ఉన్నోళ్ళు రూ. 1,00,000 దాకా తీసుకుంటారు. ఇలా మనం డూప్లికేషన్ నేనేదైతే చేస్తున్నానో, నా కిందున్న వాళ్ళు కూడా అదే డూప్లికేషన్ జరిగితే, ప్రతి ఒక్కరు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా లక్షల్లో ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక గొప్ప సెలబ్రిటీగా మారడానికి అవకాశం ఉంటుంది. గొప్ప సెలబ్రిటీగా మారడానికి అవకాశం ఉంటుంది. గొప్ప లీడర్, ఓకేనా? నెట్వర్కర్, మోటివేషనల్ స్పీకర్, మెంటర్. అంటే ఇంకా అతను ఎంత గొప్ప హోదా రావాలో ఆ హోదాని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ గొప్ప గొప్ప లీడర్స్ అండ్ మెంటర్స్ కావాలని కోరుకుంటూ థాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్. విష్ యూ హెల్త్. రైట్ లీడర్స్, గుడ్ మార్నింగ్. అందరినీ మ్యూట్‌లో పెట్టడం జరిగింది. లీడర్స్ ఈరోజు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరూ ఉపయోగించుకోవాలి. ఎస్పెషల్లీ గ్రౌండ్ వర్క్ డూప్లికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు న్యూ పర్సన్స్, డిస్ట్రిబ్యూటర్స్. మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడి వరకు ఫాలో అవ్వండి. అది సరిపోతుంది. ఆ రిమైనింగ్ టీమ్ బిల్డింగు, లీడర్స్ బిల్డింగు, ఓకేనా? మెంటర్స్ బిల్డింగ్ అనేది అప్లైనర్స్ మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఆటోమేటిక్‌గా ఈ గుడ్ అప్లైనర్ మార్నింగ్ సపోర్ట్ సార్. తీసుకొని యెస్ మేడం, గుడ్ మార్నింగ్. బాగా చెప్పారు సార్. చాలా ఓకే బాగా మేడం. చాలా బాగా చెప్పారండి. చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. ఓకే అసలు మేడం. ఆల్ ది బెస్ట్ టు యూ. మీరు చెప్పిన అప్లైనర్ ప్రకారము ఫాలో అవ్వండి. ఓకేనా? మీరు ఓకే గూడా సార్. మీ టీమ్‌ని ఫస్ట్ బిల్డ్ చేసుకుంటూ డిఫరెంట్ ఏరియాలకి ఎస్టాబ్లిష్ చేయండి. అక్కడి ఓకే దాకా సార్. మీ లెవెల్ సరిపోతుంది. మంచి ఇన్‌కమ్ లెవెల్‌కెళ్తారు. ఆల్ ది బెస్ట్. అలాగే సార్. ఓకే గుడ్ లీడర్స్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాగమల్లేష్ గారు గుడ్ మార్నింగ్. సార్ క్లాస్ అయితే చాలా బాగా చెప్పారు సార్. సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు మా నాన్న ఐడి వేశారు సార్. హ్మ్. మా నాన్న ఇద్దరిని జాయిన్ చేశాడు. ఇద్దరు పీవీస్ కొన్నారు ఈ నెలలో. హ్మ్. మా నాన్న కొంటున్నాడు. మా నాన్న కింద వేసిన అతను కూడా ఇంకో పర్సన్ వేసుకొని ఫస్ట్ అటేట్ అవుతాడా సార్? ఎవరైనా సరే యాక్చువల్ పీవీ 282 రావాలి. ఇప్పుడు డబుల్ పీ నేను చెప్తున్నా సార్, మా నాన్న వేసాడు కదా, మా నాన్న కింద ఇద్దరిని ముగ్గురు 300 చేశాను. ఆ!
చేశారు. కానీ మా నాన్న కింద అయితే ఎవరైతే జాయిన్ అయ్యారో అతను కూడా ఇంకో నంబర్స్ జాయిన్ చేస్తే ఒకళ్ళు ఆల్రెడీ ఒకళ్ళు ఆయన కిందే ఇంకొకళ్ళని. అతను కూడా ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాడు. ఓకేనా? సపోజ్ మీ నాన్న కింద ముగ్గురు ఉన్నారనుకో, ఒక లెగ్ లో అతను కూడా ఇంకొక ఇద్దరిని జాయిన్ చేసుకొని 100 చేసుకుంటే అతను కొన్నది 100, అతని కింద ఉన్న ఇద్దరు కొంటే 300 అవుతాయి కాబట్టి అతను పర్సన్ కూడా ఫాస్ట్ స్టార్ట్ అవుతారు. రిమైనింగ్ ఇద్దరు ఉంటారు కదా మీ నాన్న కింద, వాళ్ళు ఒకరు 100 కొన్నప్పుడు మీ నాన్న 100 కొంటే మీ నాన్న కూడా ఫాస్ట్ స్టార్ట్ అవుతారు. ఇద్దరికి అంతే వచ్చి కొన్నారు సార్. ముగ్గురు అంటే ఇద్దరు కొన్నారు. మా నాన్న కూడా ఈ నెల రేపు బిల్ చేపిస్తున్నా. ముగ్గురు అయిపోయారు. అంటే మా నాన్న కింద చేరిన అతను ఒకరిని జాయిన్ చేశాడు. ఇంకొక అతను కూడా జాయిన్ చేసి టోటల్ పీబీ 282 కంప్లీట్ చేయించండి. సెల్ఫ్ అండ్ గ్రూప్ అతనివి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మామూలుగా అంటే కంపల్సరీ అతను కూడా ఫాస్ట్ స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది. ఓకే సార్. తనకి ఈ రోజు చెప్పానులే. ఆల్రెడీ ఒకళ్ళు జాయిన్ చేసావు కదా, నువ్వు 100 పీవీ చేసావు, అతను కూడా చేశాడు. ఇంకొక పర్సన్ చూసుకోండి అని చెప్పాను. ఈ నెలే జాయిన్ అయ్యారు అతను. ఓకే ఓకే అమ్మ, చేయండి. ఇంకా డీటెయిల్ గా ఉంటే లేకపోతే ఒకసారి పైన బాలన్ గారితో ఒకసారి చూపించండి. మీ ఐడియాలు నా దగ్గర లేవు కాబట్టి అతను ఒకసారి చూసి ఇంకా కంప్లీట్ క్లారిటీ ఇస్తాడు. ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్ సార్. ది బెస్ట్. నెక్స్ట్ లీడర్స్ ఇంకా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ ఒకరే చేశారు. మిగతా వాళ్ళకి అందరికి అర్థమైపోయిందా? శిరీష గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా క్లాస్ అర్థమైంది సార్. మనం చేసే తప్పులు ఏమేమని అర్థమైంది. మనం డూప్లికేషన్ చేసుకుంటూ వాళ్ళకి పాత వాళ్ళని ఫాలో అప్ చేయాలి. మెయిన్ మనం కన్సిస్టెన్సీ ఆఫర్ చెప్పకుంటే వాళ్ళు పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. అవును, అది అందుకు మనం వాళ్ళని ఫస్ట్ వాళ్ళని చేసుకుంటూ కొత్త వాళ్ళని కూడా ట్రై చేయాలి. పాత వాళ్ళని వదలకూడదని అర్థమైంది సార్. పాత వాళ్ళని ఫాలో అప్ ఉండాలి. ఫాలో అప్ ఉంటే నిలబడతారు, లేకపోతే వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేలో వీళ్ళు ఉండరు. ఓకేనా? వీళ్ళ కోసం ఎవరైనా తీసుకొద్దామని వెళ్తాం బయటకు, మనం వీళ్ళు వదిలేసి తిరిగి వస్తే వీళ్ళు ఉండరు. అందుకని వీళ్ళని మన వెనకాల పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అవును, ఓకే. విష్ యూ హెల్త్. నెక్స్ట్ అమీనా మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ క్లాస్ అయితే బాగా అర్థమైంది సార్. ఓకే. ఈరోజు చెప్పినటువంటి 5 స్టెప్స్ కూడా చాలా అందరికీ యూస్ఫుల్ గా ఉండేవే చెప్పారు సార్. ముందుగా గ్రౌండ్ వర్కే మనం ఆలోచించాలి సార్. గ్రౌండ్ వర్క్ ఎప్పుడైతే మనం కరెక్ట్ గా చేసుకుంటామో అప్పుడే మనకి డూప్లికేషన్ అనేది కూడా జరుగుతుంది సార్. గ్రౌండ్ వర్క్ లోనే ఉంది అని నాకైతే అది అర్థమైంది సార్. ఈరోజు చెప్పిన క్లాస్ని బట్టే ముందుకు వెళ్తాను సార్. కూడా అన్ని పాయింట్స్ ఫాలో అవుతూ టీమ్ బిల్డ్ చేస్తాను సార్. తప్పకుండా మా టీమ్ బిల్డింగ్ లో ఫాలో అప్ అనేది కూడా కరెక్ట్ గా ఉంచుకుంటాం సార్. నేను ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. యూ ఫాలో అవ్వండి. మీ కింద ఫస్ట్ వచ్చిన వ్యక్తి బాగా నేర్పించండి. అతనిలో డ్రీమ్ బిల్డ్ చేయండి. అతను కూడా ఒక సిస్టమేటిక్ గా వర్క్ చేసే విధంగా అతను తయారు చేసుకోండి. ఆ తర్వాత మనం కొత్త వాళ్ళు ఎత్తడం కాదు, ఉన్న వాళ్ళని కూడా ప్రాపర్ గా తయారు చేసుకున్న తర్వాత తయారు చేసుకుంటూనే కొత్త వాళ్ళ కోసం వెళ్ళాలి. అది వచ్చేసి సక్సెస్ అవుతాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే. విషయం లీడర్స్ నెక్స్ట్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళందరూ 100 మెంబర్స్ దాటారు. లేట్ గా జాయిన్ అయ్యారు. కొద్దిగా లీడర్స్ కూడా ఒకసారి మన డౌన్ లైన్ లో ఎవరెవరు జాయిన్ అవుతున్నారు ఏంటి ఒకసారి చూసుకోండి. ఇంకా ఎవరైనా జాయిన్ కావాలని వాళ్ళు ఉంటే జాయిన్ చేయించుకోగలిగితే ఒక్కొక్క సీనియర్ లీడర్ చెప్పే మాటల్లో ఎవరెవరు ఏదో ఒక విషయానికి కనెక్ట్ అవకాశం ఉంటుంది. వాళ్ళు క్లాసులు జాయిన్ అవ్వట్లేదు అంటే మన ఫాలో అప్ మిస్ అవుతున్నాము. అంటే ఒక్కసారి చెప్తే ఎవరు రారు, కానీ చెప్పంగా ఆలోచన స్టార్ట్ అవుతుంది. కనీసం ఫస్ట్ మొహమాటానికైనా మనం చెప్తున్నాం కాబట్టి మొహమాటానికైనా రావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న నాలెడ్జ్ ట్రాన్స్ఫరేషన్ గురించి లేదా నాలెడ్జ్ ఇస్తున్న సందర్భంలో వాళ్ళకి నచ్చిన విషయం వాళ్ళకి వినపడినప్పుడు వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్ గా అవడానికి అవకాశం ఉంది. మరి మనం జూమ్ మీటింగ్ లో వాళ్ళని తెచ్చుకోలేకపోతున్నాము అంటే నిజంగా మనం వాళ్ళు మనకు దూరం అవుతున్నారని అర్థం. సరే ఆలోచండి.
అందరూ ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ అందరూ ఉపయోగించుకోండి. ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా ఆ 5 పాయింట్లు ఉపయోగించుకుంటూ ఒక మెంటర్ గా మారాలంటే ప్రతినిత్యము ఆ స్టెప్స్ ఫాలో అవుతుండాలి. ఫాలో అవుతే అందరూ సక్సెస్ అవుతారు. ఆల్ ది లీడర్స్ విష్ యూ హెల్త్. నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం.